హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మునీషా అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే పొలం పనులు ఎలా స్టార్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే వడ్లు తీసుకొస్తారు విత్తనాల కోసం. ఆ వడ్లని 1 డే మొత్తం వాటర్లో ఉంచుతారు. 1 డే తర్వాత వాటర్లోంచి తీసి ఒక గోతాం పట్టలో కప్పి పెట్టేస్తారు 1 డే అంతా. మళ్ళీ పక్క రోజు ఆ గోతాంలో నుంచి తీసి ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూస్తే విత్తనాలు కొంచెం మొలకెత్తుతాయంట. చూడండి ఆ గోతంకున్న దారాన్ని ఎంత ఈజీగా తీసేస్తున్నారో. నేనైతే చాలా కష్టపడాలి ఆ దారం తీయడానికి. చాలా ఈజీగా తీసేస్తున్నారు. చూడండి వడ్లు మొలకెత్తాయి. చిన్న చిన్న మొలకలు వచ్చున్నాయి. ఈ విధంగా వస్తాయి చూడండి. తర్వాత మనం ఆ విత్తనాలు ఎక్కడైతే పొలంలో చల్లాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా మెత్తగా ఉండి వాటర్తో ఉండి ఈవెన్గా ఉండాలంట. అప్ అండ్ డౌన్స్ లేకుండా ఈవెన్గా ఉండాలంట. అలా ఈవెన్గా ఉండడం కోసం ఇలా ఎద్దులతో నడిపిస్తున్నారు. ఎద్దులకి వెనుకలో ఒక చెక్క ఉంది కదా, ఆ చెక్కని మాను అంటారంట. ఇలా ఎద్దులతో ఇలా నడిపించడాన్ని మాను అంటారంట. వెనకల ఆ చెక్క ఉండడం వల్ల ఆ ప్లేస్ అంతా ఈవెన్గా అవుతుందంట. ఇలా టైం లిమిట్ ఏం లేదు. ఇలా ఎద్దుల్ని నడిపించడానికి ఇన్ని రౌండ్సే నడిపించాలా, ఎంత టైమే నడిపించాలా అని ఏం లేదు. ఆ ప్లేస్ అంతా ఈవెన్గా వచ్చేంత వరకు నడిపిస్తూ ఉంటారంట. చూడండి ఎలా నడిపిస్తున్నారో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడూ రైతులు కష్టపడతారు అని వినడమే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. చూడండి అవి లైన్గా నడుస్తున్నాయి. ఇటు పక్క ప్లేస్ అవ్వగానే మళ్ళీ వెంటనే ఇటు పక్క ప్లేస్, అట్లా ఆ ప్లేస్ అంతా నడిపిస్తూ ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చెక్క వెనకాల కనిపిస్తుంది ఆ ప్లేస్ ఈవెన్గా రావడం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. బాగా కనిపిస్తుంది ఆ చెక్క వెనకాల ఈవెన్గా వస్తుంది. తర్వాత వేపాకుని అలా ఆ ప్లేస్లో అక్కడక్కడ అలా గుచ్చుతారు. అలా ఎందుకు గుచ్చుతారంటే ఆ ప్లేస్ అంతా ఒకరే చల్లలేరు కదా విత్తనాలు, ఒక 2-3 చల్లుతారు. అక్కడ అలా వేపాకులు గుచ్చడం వల్ల గుర్తుంటుందంట. గుర్తుల కోసం అలా గుచ్చుతారు. ఆ వేపాకులు గుచ్చిన దగ్గర నుంచి నించొని చల్లుతారంట. ఆ వేపాకులు కూడా ఎంత డిస్టెన్స్తో గుచ్చుతున్నారంటే మన చెయ్యి ఎంత దూరం అయితే విసరగలదో అంత దూరంగా అంచనా వేసుకొని గుచ్చుతున్నారు వేపాకుల్ని. మరీ ఎక్కువ డిస్టెన్స్గా కాకుండా తక్కువ డిస్టెన్స్గా కాకుండా మీడియంగా గుచ్చుతున్నారు. ఎక్కడి వరకు చల్లాము అని మర్చిపోకుండా గుర్తుండడం కోసము, ప్లస్ ఒక 2-3 ఈ ప్లేస్ వరకు ఒకరు, ఆ ప్లేస్ వరకు ఒకరు అన్నట్లుగా అక్కడి నించొని చల్లుతారంట. ఆ వేపాకుల్ని స్ట్రైట్ లైన్లోనే గుచ్చుతున్నారు. మనకు వీడియోలో అయితే క్రాస్గా కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్గానే ఉన్నాయి. ఇలా వేపాకు నాటి గుర్తులు పెట్టుకున్న తర్వాత విత్తనాలు చల్లడం స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇందాక మొలకెత్తిన విత్తనాలు అవి వడ్లకి మొలకలు వచ్చినాయి కదా, అవి వాళ్ళకి కంఫర్ట్ ఉన్నట్లుగా బకెట్లలో కానీ బ్యాగ్స్ ఉంటాయి, చిన్న చిన్న సంచులు లాంటివి, వాటిల్లో కానీ వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టు పెట్టుకుంటారు. ఆ విత్తనాలు అనేటివి తీసుకుంటారు. చూడండి ఎలా తీసుకుంటున్నారో. తీసుకున్న తర్వాత అలా చల్లుతారు. ఆ ప్లేస్ అంతా ఒకరే చల్లలేరు కదా,
అందుకని 2-3 చల్లుతారు. చూడండి ఎంత ఫోర్స్గా చల్లుతున్నారో. అలా ఫోర్స్గా చల్లడం వల్ల ఏంటంటే ఆ విత్తనాలు దూరంగాను పడతాయి, ప్లస్ కొంచెం మట్టిలోకి వెళ్తాయి. అందుకని అలా ఫోర్స్గా చల్లుతున్నారు. మనమైతే ఒక 5 మినిట్స్ చెయ్యిని అలా కదిలిస్తేనే చేతులు నొప్పులు వచ్చేస్తాయి. వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆ విత్తనాలు అన్నీ అయిపోయే వరకు అలా చల్లుతూనే ఉంటారు ఆ ప్లేస్ అంతాను. చల్లడం చూడండి, ముందుకి వెనకకి వెళ్లకుండా ఒకే లైన్లో వెళ్తూ చల్లుతున్నారు. రైతులు కష్టపడతారా అని వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా మన చేతుల్లో ఉన్న విత్తనాలు అయిపోయిన తర్వాత ఇంకొకరు సపోర్ట్గా ఉండి మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకంటే మనం వెళ్తే మనం ఎక్కడి వరకు చల్లామన్నది కూడా మర్చిపోతాము. చల్లిన దగ్గరే చల్లడము, లేదా కొంచెం ప్లేస్ వదిలేసి చల్లడము అలాంటివి జరుగుతాయి. అందుకని చల్లే వాళ్ళు అటు ఇటు వెళ్లకుండా అక్కడే ఉంటారు. ఇంకొక పర్సన్ తీసుకొని వచ్చి సపోర్ట్గా మనకి ఇస్తారు. మన చేతిలో ఓట్లు అయిపోతుండగా తీసుకొస్తారు. అయిపోగానే మన బకెట్లో వేస్తారు. చూడండి బకెట్లో అయిపోగానే ఎలా వేస్తున్నారు బకెట్లోకి. మన దగ్గర ఉన్న విత్తనాలు అయిపోయినా కానీ అలాగే నించుంటారు. ఇంకో సపోర్ట్గా ఉన్న పర్సన్ వచ్చి ఇస్తారు. ఇందాక వేపాకు నాటారు కదా, ఆ వేపాకు దగ్గర నించొని చూడండి ఎలా చల్లుతున్నారో. అలా చల్లడం కోసం గుర్తుగా అలా నాటుకున్నారు. అటు ముందుకి వెనక్కి వెళ్ళకుండా అదే స్ట్రైట్ లైన్లో వెళ్తున్నారు చూడండి. ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళారు. ఎంత ఫోర్స్గా చల్లుతున్నారో చూడండి. ఎండ వాన అవేమీ లేకుండా రైతులు ఇలా కష్టపడి పని చేస్తూనే ఉంటారు. నేను వినడమే కానీ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఒక రైతు ఫ్యామిలీలోకి వచ్చినందుకు. చూడండి ఎంత ఫోర్స్గా చల్లుతున్నారు. ఇటువైపు నుంచి చల్లుతున్న వ్యక్తివి ఎంత దూరం పడుతున్నాయో, అటువైపు నుంచి చల్లుతున్న వ్యక్తివి కూడా ఆల్మోస్ట్ అంత దూరమే వస్తున్నాయి. సో అలా మన చెయ్యి ఎంత దూరం విసరగలదో అంత దూరంకి తగ్గట్టుగా వేపాకులు నాటుకున్నారు. ఇవి నారు రావడానికి 1 మంత్ పడుతుందంట టైము. 1 వీక్ డే బై డే వాటర్ చేంజ్ చేయాలంట వీటికి. 1 వీక్ తర్వాత నుంచి వాటర్ అలా ఉంచుతారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.